అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్. మీరు తొలిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. తద్వారా మేము చేసే కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ వీడియోలో నేను మారన వెంకయ్యచే రచించబడిన భాస్కర శతకములోని 81 నుంచి 90 పద్యాలను మీకు వివరించబోతున్నాను. వానికి విద్య చేత సిరి వచ్చనటంచును, విద్య నేర్వగా పూనినన్ పోనుగాక, తన పుణ్యము చాలక భాగ్యరేఖకు పూనంగా ఎవడోపు సరిపోచెవి పెంచునుగాక దృష్టతాహీనుడు, కర్ణభూషణములెట్లు గడింపగలోపు. భాస్కరా ఓ సూర్యదేవా, ఒకనికి విద్య వలన సిరి సంపదలు లభించాయని విద్యను నేర్చుకునేందుకు ప్రయత్నము చేసి విద్యను నేర్చుకున్నప్పటికీ తాను సంపాదించుకున్న పూర్వజన్మ పుణ్యం లేనిదే అదృష్టరేఖ కోసం ప్రయత్నించిన ఎటువంటి ప్రయోజనం లేదు. అదృష్టం లేనివాడు చెవి కన్నము పెంచుకొనవచ్చు, కానీ కర్ణ కుండలములు సంపాదించుటకు సమర్థుడు కాగలుగుతాడా? లేదు కదా అని భావము. సరసగుణ ప్రపూర్ణునకు సన్నపు దుర్గుణ మొక్కవేళ, ఎందొరసిన నిట్లు నీకు తగునోయని చెప్పినా మానడేర్చుగా బురద యొకించుకంత తము పొందిన వేళలన చిల్లవిత్తుపై వరసిన నిర్మలత్వమున నుండవే నీరములెల్ల భాస్కరా. ఓ సూర్యదేవా, మనోహరమైన మంచి లక్షణములచే అలరారే వానికి చిన్న చెడు గుణము ఉన్నచో ఉత్తములు ఈ గుణం నీకు తగునా అని ప్రశ్నించినంతనే బాగా ఆలోచించి ఆ చెడు గుణమును మానివేయును కదా. అది ఎలాగనగా, బురద మట్టిలో జలము ఉన్న సమయములో ఇందుపు గింజ తాకిన వెంటనే నీళ్ళన్నీ పరిశుభ్రమవుతాయి కదా అని భావము. భ్రష్టున కర్తవంతులకు బాంధవులెందరు కలిగిన నిజాదృష్టము లేదు, కావున దరిద్రతన్ పాపగలేరు. సత్కృపా దృష్టిని నిల్పి లోకుల కతి స్థిర సంపదలిచ్చు లక్ష్మి ఆ ద్వేష్టకదేటికి కలుగజేయదు. తోడని పుట్టి భాస్కరా. ఓ సూర్యదేవా, దురదృష్టవంతుడైన వారికి ఎంతమంది ధనవంతులైన బంధువులు ఉండి కూడా వీరికి అదృష్టం లేని కారణంగా అతని దారిద్ర్యాన్ని దూరం చేయలేరు. కరుణగల చూపుతో లక్ష్మీదేవి ప్రజలకు సంపదలను ప్రసాదిస్తుంది, కానీ తన తోడబుట్టిన జ్యేష్ఠాదేవికి మాత్రం అదృష్టం కలుగజేయలేదు. ఎందుకో తెలియదు కదా అని భావము. కొట్టడలేని కాలమున కాదు శుభంబరులెంతవారు
చేపట్టిననైనా మర్త్యునకు భాగ్యము రాదనుటెల్లన్ కల్ల కాదటని పల్కిన దశరథేశ వశిష్ఠులు రామమూర్తికి పట్టము కట్టన్ కోరిరది పాయక చేకురెనోటు భాస్కరా. ఓ సూర్యదేవా, మానవునికి దైవకృప లేని సమయంలో కాస్తైనా మేలు జరుగదు. మన చెంతన ఎంత గొప్పవారున్నా మనకు మాత్రము అదృష్టము కలుగదు. దశరథ మహారాజు తన కుమారుడైన శ్రీరాముడిని మహారాజును చేయాలని పట్టాభిషేకం ఏర్పాటు చేశారు. కానీ విధి సహకరించక దైవ కృప లేని కారణంగా అది సాధ్యం కాలేదు కదా అని భావము. ఆదరమింతలేక నరుడాత్మ బలోన్నతి మంచివారికి కేదము చేయుటం తనదు పేర్మికి కీడగు మూలమెట్ల మర్యాద హిరణ్య పూర్వకసి పందనుజుండు గుణాఢ్యుడైన ప్రహ్లాదునకెగ్గు చేసి ప్రళయంబును పొందడే మున్ను భాస్కరా. ఓ సూర్యదేవా, మానవుడు తాను బలవంతుడినని గర్వము చేత పద్ధతులను మరచిపోయి ఇంకితం లేకుండా మంచి వారిని అగౌరవపరుస్తూ వారికి హానిని తలపెట్టిన ఎడల తప్పక నశించును. అది ఎలాగంటే, పూర్వము హిరణ్యకశిపుడనే అసురుడు సద్గుణాలకు నిలయము వంటి వాడు హరిభక్తుడైన ప్రహ్లాదునికి హానిని తలపెట్టి చివరకు శ్రీ మహావిష్ణువు చేతనే మరణించాడు కదా అని భావము. ఏడ ననర్హుడుండు నటకేగు ననర్హుండు అర్హుండున్నచో చూడగన్నుల్లడెట్లనా అశుద్ధ గుణస్థితి ఈగ పూయముం కోడినా పుంటిపై నిలువ కోరిన ఎట్టులు నిల్వ నేర్చుండే సూడిదన్ పెట్టు నిన్నుదిటి చొక్కపు కస్తూరి మీద భాస్కరా. ఓ సూర్యదేవా, అయోగ్యుడైన వాడు యోగ్యుని వద్దకు వెళ్ళడు, ఇంకో అయోగ్యుని వద్దకే వెళతాడు. అది ఎలాగంటే, అల్ప ప్రాణి అయిన ఈగ చెడు వాసనతో చీము పట్టిన కురుపు మీదనే వాలుతుంది, కానీ మంచి వాసనతో నుదుటిపైనున్న కస్తూరి మీద వాలదు కదా అని భావము. చకంతలంపగా విధివశంబునా అల్పుని చేతనైనన్ తాచికి అవస్థలం పొరలు చెప్పగరాని మహాబలాఢ్యుండు మికిలి సత్వ సంపదల మీరినా గంధగజంబు మావటి ఇండికి అదల్చి కొట్టి కుదియించిన నుండదే ఓర్చి భాస్కరా. ఓ సూర్యదేవా, బాగా ఆలోచించి చూడగా సమయం మనది కానప్పుడు ఎంతటి గొప్పవాడైనా మహాబలశాలి అయినా అల్పుని చేతిలో చిక్కి వివిధ రకముల కష్టములు అనుభవించును. అది ఎలాగంటే,
అల్ప బలమును గల మావటివాడు ఎంతో బలం కలిగిన మదపు టేనుగుపైకి ఎక్కి అదలించి అంకుశంతో పొడిచి కృంగజేసినప్పటికీ అది తిరిగి అతనిపై దాడి చేయక ఓర్చుకుంటూ ఉంటుంది కదా అని భావము. ఆరయనెంత నేరుపరియై చెరియించిన వాణి దాపున గౌరవమొప్పన్ కూర్చునుపకారి మనుష్యుడు లేక మేలు చేకూరదెట్లు హత్తుగడకూడునే చూడన్ పదారు వన్య బంగారములోననైనా వెలిగారము కూడకయున్న భాస్కరా. ఓ సూర్యదేవా, విచారించి చూడగా ఎంతటి జ్ఞానవంతుడైనా నిపుణుడైనా తనకు గౌరవం పెంచే పనులు చేస్తూ తనకు ఉపకారం చేసే మనిషి లేకపోయిన ఎడల అతనికి ఎప్పటికీ మేలు జరగదు. అది ఎట్లనగా 16 వందెల మేలిమి బంగారం కూడా తయారు చేసేటప్పుడు వెలిగారము కలపకున్నచో అతుకుటకు వీలు పడదు కదా అని భావము. గనుండగు అట్టివాడు నిజ కార్య సముద్ధరణార్థమై మహింపనివడి అల్పమానవుని ప్రార్థన చేయుట తప్పు కాదుగా. అనగతం కృష్ణ జన్మమునా ఆ వసుదేవుడు మీదటెత్తుగా కనుగొని గాలిగాని కడకాళ్లకు మ్రొక్కండే నాడు భాస్కరా. ఓ సూర్యదేవా, గొప్పవాడు తన యొక్క కార్యమును సఫలీకృతం చేసేందుకు అల్పుని ప్రార్థించడంలో ఎటువంటి తప్పునూ లేదు. ఎలాగనగా శ్రీకృష్ణుడు జన్మించిన తరువాత అతనిని కాపాడుటకు తండ్రి అయిన వసుదేవుడు మిక్కిలి పుణ్యభావముతో మీదు కట్టినట్టుగా భావించి గాడిద యొక్క వెనుక పాదములను నమస్కరించాడు కదా అని భావము. అనగునికైనన్ చేకురు ననర్హుని కూడి చెరించినంతలో మనమెరియంగా అప్పుడవమానము కీడు దరిద్రియందు ఏ అనువుననైనన్ తపవు యథార్థము తానది ఎటులన్నచో నినుమును కూర్చి అగ్ని అలయింపదే సమ్మెట పెట్టు భాస్కరా. ఓ సూర్యదేవా, చెడ్డ గుణం కలిగిన వారితో కలిసి తిరగడం వలన మంచివారికి మనస్సు గాయపడే రీతిలో అవమానం జరుగుతుంది. అది ఎలాగంటే ఇనుముతో కలిసిపోవడం వలన నిప్పును కూడా సమ్మెట దెబ్బ బాధించును కదా అని భావము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో చూసిన సాహితీ ప్రియులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు.